నా 47 సంవత్సరంలో నాకు వచ్చిన అనుభవం అంటే నా ఎక్స్పీరియన్స్, నేను పుట్టింది పెరిగింది తమిళనాడులో. మా సొంత ఊరు అంటే మా ఫాదర్ మదర్ ఊరు ఉడిపి, కర్ణాటక. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. అది చదువు అంతా అయింది చెన్నైలో. నేను సినిమా ఆర్టిస్ట్ అయింది అంటే హీరో, డైరెక్ట్ హీరో అయింది తమిళ్ ఫస్ట్ 1979. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ లేదు, ఏం లేదు, హీరో అయిపోయాను. సరే ఒక సినిమా చేద్దాం వదిలేద్దాం అనుకుంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు 4 సినిమాలు వచ్చాయి. చేసుకోవాలా వద్దా అనుకుంటే అందరూ ఏమన్నారు, వచ్చిన సినిమాని ఎందుకు వద్దంటావు, అన్నారు. ఒప్పుకున్నాను. ఊరికే సరదాగా చేద్దాం అనుకున్న ఒక సినిమా నాకు ప్రొఫెషన్ అయిపోయింది. అక్కడి నుంచి సీరియస్ గా తీసుకొని డైలీ సినిమాలు చూసి యాక్టింగ్ డెవలప్ చేసుకొని ఉదయం డాన్స్ క్లాస్, ఉదయం 5 నుంచి 6 వరకు డాన్స్ క్లాస్కి వెళ్ళి అట్లా ఈ రోజు 47 సంవత్సరాలు పూర్తి చేసి ఈ అనుభవం, ఈ జర్నీలో నేను చూసింది ఏంటంటే అదృష్టం అనేది చాలా ముఖ్యం. కులం, టాలెంట్, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇదన్నీ ఏంటంటే అదృష్టం ఉంటే, వాళ్ళ జాతకంలో ఉంటే ఎలాగైనా వాళ్ళు అవుతారు. అది సినిమాలో హీరో అయినా, నంబర్ 1 అయినా, రాజకీయంలో మినిస్టర్ అయినా, సీఎం అయినా, ఏదైనా ఇది తలరాతిలో ఉంటే జరుగుతుంది. దానికి క్లియర్ ఇప్పుడు ఉదాహరణ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏ జ్యోతిషుడు చెప్పలా ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు, ఎవరు చెప్పరు. ఆయన కూడా అసలు ఆయన అనుకున్నాడో లేదో తెలియదు. అది మామూలుగా అప్పుడు రాజకీయ అదే ఎలక్షన్ జరిగేటప్పుడు శాసనసభలో నేను ఒకసారి కూర్చోవాలి, నన్ను గెలిపించండి, నేను పోయినసారి మొత్తం ఓడిపోయారు, ఈసారి నన్ను గెలిపించండి అని చెప్పి ఆయన ప్రజలను అడిగి, అలాంటి ఆయన గెలిచాడు. ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అట్లా నా దీంట్లో కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్ లో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 పొజిషన్స్. బిజినెస్ లో కూడా మీరు బిజినెస్ తీసుకుంటే ఇప్పుడు టాటా, అంబానీ గ్రూప్స్ ఉన్నాయి. అది అలా రాసి పెట్టి ఉన్నది. అంతేగాని తొక్కడం ఇవన్నీ ఏంటంటే టెంపరీగా ఉంది కానీ దాని తర్వాత పర్మనెంట్ గా మట్టికి లేదు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. 2-3 కుటుంబాల మధ్య సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది అన్నది ఒక బయట అంటే ఏం కాదు సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో డబ్బు కావాలి, దేనికైనా డబ్బు కావాలి. ఫైనాన్స్ ఎవరి దగ్గర ఉందో గ్రిప్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఏంటంటే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, థియేటర్స్ వాళ్ళ కంట్రోల్లో వస్తుంది. ఎందుకంటే వ్యాపారం, సినిమా అనేది ఒక వ్యాపారం, దీంట్లో ఏం రిలేషన్షిప్ ఏం లేవు. సో వాళ్ళు ఏం చేస్తారు, డబ్బున్నప్పుడు వాళ్ళ థియేటర్స్ మాకను 10 థియేటర్లు, మీకు 10, మీకు 10 అట్లా వెళ్ళిపోతారు. మరి చిన్న హీరోల పరిస్థితి ఏంటి? మీ దగ్గర డబ్బు లేదు అంటే ఇప్పుడు మేము చెప్తాను సార్. ఇప్పుడు చిన్న సినిమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఏంటంటే పెద్ద సినిమా 3 కేటగిరీ ఉందండి. పెద్ద సినిమా అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ మిడిల్ పిక్చర్ ఉందండి, అది 1 year అవుతుందండి. దాని తర్వాత చిన్న సినిమా. ఇప్పుడు చిన్న సినిమా ఇప్పుడు బాహుబలిలాగా తీయాలంటే అది జరగదు. చిన్న సినిమా ఇప్పుడు మేము 35 days 40 days లో మా సినిమాలు అయిపోయింది. 5 పాటలు 5 ఫైట్. మేము ఇచ్చిన కాల్ షీట్ 35-40 days. సంవత్సరానికి నేను 8-9 సినిమాలు నేను చేశాను. ఈ రోజు 3 సంవత్సరాలకి ఒక సినిమా బయటకు వస్తుంది, పెద్ద సినిమా. పెద్ద సినిమా లాగానే మనం తీయాలంటే చిన్న ప్రొడ్యూసర్ ఆరిపోతాడు. చిన్న సినిమాగానే తీయాలి, మిడిల్ బడ్జెట్ లో తీయాలి. ఇది ఫస్ట్ మ్యాటర్ అన్నమాట. సినిమా బాగుందంటే ఎవడైనా చూస్తారు. అందుకే ఈ రోజు ఇంగ్లీష్ పిక్చర్ కూడా తెలుగులో డబ్బింగ్ అయితే కూడా ఈ రోజు నడుస్తుంది. అక్కడ యాక్టర్స్ ఎవరో తెలియదు కానీ విజువల్ బ్యూటీ మీద వెళ్తుంది. మలయాళం సినిమాలు హిట్ అవుతుంది, తమిళ సినిమాలు హిట్ అవుతుంది. కారణం అది విజువల్ బాగుండాలి, వీడిగా చేయాలి. ఇది పోతే ఆటోమేటిక్ గా చిన్న సినిమాలు కూడా ఈ సినిమాలు రాకపోవడానికి ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? డిలే పెద్ద సినిమాలు మేకింగ్ లేట్ సార్. ఇప్పుడు అందరికి ఏంటంటే పెద్ద సినిమాల మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. పెద్ద సినిమాలు అవడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ సినిమాలకి వెయిట్ చేస్తారు. అవి కూడా సంవత్సరంన్నర పడుతున్నాయి. చిన్న సినిమాలు ఏంటంటే అదే అంటున్నాను, ఫాస్ట్ గా తీయాలి, లేట్ చేయకూడదు. బడ్జెట్ వాళ్ళకి ప్రొడ్యూసర్ చేతిలో ఇంతే డబ్బు ఉంటుంది, బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేసేయాలి. వాళ్ళు కూడా పెద్ద సినిమా లాగా మేము తీయాలనుకుంటే జరగదు, సినిమా అవదు, ఆగిపోతాయి, ఫైనాన్స్ ఉంటుంది. అది ముందే ఇప్పుడు మేము ఎట్లా చేసాము, 40 రోజులు మేము చేసాం కదా సినిమాలు. కొన్ని 40 రోజులు వద్దు, 60 రోజులు చేయండి. 60 రోజులు సినిమా పూర్తి అయిపోయి రెడీ అయితే ఆటోమేటిక్ గా సినిమా థియేటర్ గా కావాలి సార్. మంచి సినిమా థియేటర్ గా కావాలి. చెత్త సినిమా వేస్తే సినిమా ఆడదు. సినిమా బాగలేకపోతే ఎందుకు సార్ చూస్తారు?
కథ బాగుండాలి, ఫైట్స్ ఉండాలి, పాటలు ఉండాలి, కామెడీ ఉండాలి, అన్నీ ఉండాలి. అంతేగాని నేను ఇదే తీస్తాను అది తీస్తాను కుదరదు. సినిమా నేను నిర్మాత అయితే నేను నా కోసం సినిమా తీయడం కాదు, ప్రజల కోసం తీస్తున్నాను. నేను ఫీల్ అయింది ఏంటంటే అవార్డ్స్ విషయంలో నేను ఇటు వాళ్ళని ఇటు వీళ్ళని ఏదో సాటిస్ఫై చేసి కొందరిని సాటిస్ఫై చేసి అందరిని సాటిస్ఫై చేయలేదు. నేను ఏమంటానంటే మీరు ఆంధ్రాకి సెపరేట్ నంది అవార్డే పెట్టండి, అదే ఇంతకు ముందు పెట్టిన నంది అవార్డే పెట్టండి, ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి, తెలంగాణ వాళ్ళ చేతులతో అవార్డు ఇవ్వమని చెప్పండి. అలాగే తెలంగాణలో గద్దర్ అవార్డు పెట్టండి, తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి, ఆంధ్ర ఎవరైతే ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళ చేతులతో ఇవ్వండి. ఫ్రెండ్లీగా ఉండిపోతాం. ఎందుకంటే కొన్ని తెలంగాణ వాళ్ళు మాకు ఇవ్వలేదు, అది మాకు ఇచ్చి ఉండొచ్చు, మా సినిమా ఇది పెట్టాను అని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీలింగ్ అది? ఆ ఫీలింగ్ లేక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పాకిస్తాన్కి మనకు పడదు, కానీ పాకిస్తాన్ వస్తారు, క్రికెట్ ఆడతారు, వెళ్ళిపోతారు. అట్లా ఉంది కదా. సో ఎవరు వాళ్ళు హ్యాపీగా ఉండి, అవార్డు పేరే మారిపోయింది. గద్దర్ అవార్డు అనేది తెలంగాణ అవార్డు అది. సో తెలంగాణ వాళ్ళకి వెళ్ళాలి. నంది అవార్డు అనేది ఇప్పుడు ఆంధ్రాకి అయిపోయింది, ఆంధ్ర వాళ్ళు తీసుకోండి. కాకపోతే ఫ్రెండ్లీగా అక్కడ తెలంగాణ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు ఇటు పిలవండి, మేమంతా కలిసి ఉండేవాళ్ళు కదా, వాళ్ళ చేతులతో ఇవ్వండి, ఉల్టా చేయండి, అందరూ హ్యాపీగా ఉంటారు.